నందమూరి తారక రామారావు, ఘట్టమనేని కృష్ణ తెలుగు తెరపై ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసి కోట్లాది మంది అభిమానులతో లెజెండర్స్ గా కీర్తించబడుతున్న అగ్ర హీరోలు. సొంత అన్నదమ్ముల్లా ఎంతో ఆప్యాయంగా మెలిగే వీరిద్దరూ కొన్నాళ్ల పాటు బద్ధ శత్రువులుగా మారిపోయారు. ఎక్కడైనా ఎదురుపడితే మొహం తిప్పుకొని వెళ్లిపోయేవారు. సినిమాల విషయంలో వచ్చిన భేదాభిప్రాయాలు రాజకీయంగానూ సినీ ఇండస్ట్రీని రెండు ముక్కలు చేసే స్థాయికి చేరిపోయాయి. వీరిద్దరూ ఆప్యాయంగా ఉండటాన్ని కళ్లారా చూసిన వారే బద్ధ శత్రువులుగా మారిపోవడం చూసి బాధపడ్డారు. అయితే సినిమాలో మాదిరిగానే కొన్నాళ్లకు కథ సుఖాంతమై మళ్లీ ఒక్కటైపోయారు. ఎన్టీఆర్ అభిమానిగా ఆయన స్ఫూర్తిగా సినీ రంగంలో అడుగుపెట్టిన కృష్ణ తన అభిమాన హీరోపై ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? ఎన్టీఆర్ కృష్ణని బద్ధ శత్రువుగా మార్చిన పరిస్థితులేంటి? అదేంటో తెలుసుకునే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలపండి. గుంటూరు జిల్లా తెనాలి మండలంలో బుర్రిపాలెం గ్రామంలో 1943 మే 31న జన్మించారు కృష్ణ. ఆయన అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే పిచ్చి. తెనాలిలోని రత్న టాకీస్ లో పాతాళ భైరవి చిత్రాన్ని ఎన్నిసార్లు చూశారో లెక్కే లేదు. దీంతో నటుడిని కావాలన్న కోరికగా సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కేసి మద్రాసు చేరుకున్నారు. విజయ సంస్థ అధినేతలో ఒకరైన చక్రపాణి సాయంతో ఎన్టీఆర్ ని తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం చిత్రం తీస్తున్నారు. అప్పటికి కృష్ణ వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. నాటకాలలో అనుభవం ఉన్న ఆయనకి తొలి అవకాశం త్వరగానే వచ్చింది. హీరో అయిన తర్వాత ఎన్టీఆర్ తో కలిసి స్త్రీ జన్మ అనే చిత్రంలో తొలిసారి నటించారు. అందులో ఎన్టీఆర్ కి తమ్ముడి పాత్ర అది. అప్పటి నుంచి ఎన్టీఆర్ ని అన్నగారు అంటూ ఆప్యాయంగా పిలవడం మొదలుపెట్టారు. కృష్ణ టాలెంట్ కి ముచ్చటపడిన ఎన్టీఆర్ ఆయన్ని నిలువు దోపిడీ చిత్రంలోనూ తన తమ్ముడి పాత్రకి రికమెండ్ చేశారు. కృష్ణ నటించిన తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు ప్రివ్యూ చూసి చాలా మంది బాగోలేదని చెబితే ఎన్టీఆర్ మాత్రం ఆయన్ని ప్రోత్సహించారు. ఇది ఖచ్చితంగా మంచి హిట్ సాధిస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్లే మోసగాళ్లకు మోసగాడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కృష్ణ స్వయంగా నిర్మించిన పండంటి కాపురం చిత్రం రథోత్సవానికి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ సభలోనే ఎన్టీఆర్ తో ఓ సినిమా తీయాలనే కోరికను కృష్ణ బయటపెట్టగా ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అలా వీరిద్దరి కాంబినేషన్ లో దేవుడు చేసిన మనసులు తెరకెక్కి ఘన విజయం సాధించింది. అయితే ఆ వెంటనే తాను అల్లూరి సీతారామరాజు బయోపిక్ తీస్తున్నట్లు కృష్ణ ప్రకటించగా ఆ సినిమా తీయవద్దని ఎన్టీఆర్ ఎంత చెప్పినా వినకపోవడంతో కృష్ణపై కోపం వచ్చి దేవుడు చేసిన మనుషులు శతదినోత్సవానికి కూడా హాజరు కాలేదు. ఆ తరువాత ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ సినిమా నిర్మాణం మొదలుపెట్టగా ఆయనకు పోటీగా కృష్ణ కురుక్షేత్ర మూవీ తీశారు. అప్పుడు చిత్ర పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎన్టీఆర్ కి అక్కినేని నాగేశ్వరరావు మద్దతుగా ఇవ్వగా కృష్ణకు శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి యంగ్ హీరోలు అండగా నిలిచారు. అయితే రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కాగా దానవీర సూరకర్ణ ఎదుట కురుక్షేత్రం నిలబడలేక ఘోరంగా పరాజయం పాలైంది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరిపోయాయి. ఒకరికొకరు ఎదురుపడినా పలకరించుకోవడం మానేశారు. కొన్నాళ్లకు పరిస్థితి కాస్త సద్దుమణగడంతో ఇద్దరు కలిసి వయ్యారి బామలు వగలమారి భర్తలు చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సొంత పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లగా కృష్ణ సినిమాల్లో మరింత బిజీ అయిపోయారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక ఆయన్ని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కృష్ణను రంగంలోకి దింపింది. అప్పటి వరకు రాజకీయాలంటే గిట్టని కృష్ణ రాజీవ్ గాంధీ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి ఏలూరు ఎంపీగా గెలుపొందారు. అప్పుడే ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కొన్ని సినిమాలు కూడా తీశారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత కృష్ణ రాజకీయాలకు దూరంగా జరిగి ఎన్టీఆర్ కి సన్నిహితుడిగా మెలిగారు. ఆయన 300వ చిత్రం తెలుగు వీర లేవర పూజా కార్యక్రమాలకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లను ఆహ్వానించగా వారిద్దరూ హాజరై కృష్ణకి శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి నుంచి కన్ను మూసే వరకు ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకరి పట్ల ఒకరు అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఎన్టీఆర్ కి అల్లూరి సీతారామరాజు సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేదట. దానికోసమే ఆయన చాలా వర్క్ చేసి పెట్టుకున్నారు. ఆలోగా కృష్ణ ఆ సినిమా ప్రకటించడంతోనే ఎన్టీఆర్ కి కోపం వచ్చింది. ఆ సినిమా తానే తీస్తానని, మీరు విరమించుకోమని కృష్ణకి చెప్పినా ఆయన కుదరదని కరాఖండిగా చెప్పేశారట. ఈ కారణంతో ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. ఆ తరువాత అల్లూరి సీతారామరాజు సూపర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ మనసు మార్చుకుని కృష్ణతో కలిసి స్పెషల్ షో వేయించుకుని చూశారు. సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ మాట్లాడుతూ, చాలా బాగా చేశావు బ్రదర్, మీకంటే బాగా నేను నటించలేకపోయేవాడిని అని మెచ్చుకున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు పాత్రను చెయ్యలేకపోయాననే బాధ ఎన్టీఆర్ లో అలాగే ఉండిపోయింది. అందుకే మేజర్ చంద్రకాంత్ సినిమాలో
పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి పాటలో కాసేపు అల్లూరి సీతారామరాజుగా కనిపించి తన ముచ్చట తీర్చుకున్నారు. అంతేకాకుండా ఈ సాంగ్లో ఆయన ఛత్రపతి శివాజీ, వీరపాండే కట్టబ్రహ్మణ, నేతాజీ సుభాష్ చంద్రబోస్లుగా కనిపించి ప్రేక్షకులని అలరించారు.